ఆయన గురించి జీవించగలిగితే, లేదంటే ఆయన గురించి బ్రతకగలిగితే, నిజంగా నా తండ్రి మాటలను నేను వింటున్నాను, నేను తండ్రి మాట ప్రకారంగానే బ్రతకాలి లేదా నడుచుకోవాలి అని నువ్వు నడవగలిగితే ప్రియులరా, నీ గురించి దేవుడు సంతోషపడతాడు. కనుక లోకములో ఉన్నవంటి నిజంగా నేను ప్రియులరా, మనం ఈరోజు ఎంతో ప్రయాసపడుతూ దేవుని సన్నిధికి అని మనం అందరూ కూడా వచ్చాం. మరి ఆయన గురించి బ్రతకపోతే దేవుడు బాధపడతాడండి. మరి మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేస్తున్న వాళ్ళారా నా వద్ద నుండి పొండి, మరి ఎవరో నాకు తెలియదు అంటాడు. కనుక ప్రియమైనటువంటి దేని వల్లరా, దేవుని కొరకు మనం బ్రతకాలంటే, దేవుని గురించి మనం నిజంగా దేవుడు మనల్ని మన గురించి సంతోషపడాలంటే ప్రియులరా, దేవుడే సంతోషపడాలంటే నిజంగా ఆయన గురించి నమ్మకం బ్రతకాలి. ఆయన గురించి నిజంగా ప్రియులరా నిష్టగా బ్రతకాలండి.